కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని చంద్రబాబు దోచుకుంటున్నారని జగన్ విమర్శించారు. ఆదాయం చంద్రబాబు ఆయన అనుచరుల జేబుల్లోకి వెళుతోందని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయన్న జగన్ ముగ్గురు గాల్లోనే తిరుగుతున్నారని అన్నారు. లోకేష్ పూటకో చోట కనిపిస్తున్నారన్న జగన్ ప్రైవేటు విమానంలో కొలంబోకు వెళ్లి మ్యాచ్ చూడాలా అని అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీపై మండలిలో చర్చ జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు జగన్. ఫిబ్రవరి 10, 2026న ఇందాపూర్ డైరీని ఉత్పత్తి యూనిట్గా హెరిటేజ్ వెబ్సైట్లో పేర్కొన్నారని, ఆ తర్వాత సహ ఉత్పత్తి యూనిట్గా మార్చారని అన్నారు. హెరిటేజ్ తప్పు చేసినట్లు ఆధారాలున్నాయన్న జగన్ దేవుడితో సీఎం చంద్రబాబు చెలగాటమాడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జూబిలీకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టర్, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా. ఈరోజు కౌన్సిల్లో చర్చ జరుగుంటే ఈ ఆధారాలన్నీ కూడా మా రీసెర్చ్ వింగ్ ఆల్రెడీ కౌన్సిల్కి కూడా సభ్యులందరికీ కూడా ఇచ్చినారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు బహుశా కౌన్సిల్లో చర్చ జరగకోకుండా విపరీతంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 10th ఫిబ్రవరి 2026న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ డైరీని చూపిస్తూ ఉన్న స్క్రీన్ షాట్ లెఫ్ట్ సైడ్. రెండో సైడ్ చూస్తే ఫిబ్రవరి 15వ తారీఖు వచ్చేసరికి ఎప్పుడైతే ఈ గుట్టు బయటకు రాగానే, ఎప్పుడైతే దుమారం లేచిందో అప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ హెరిటేజ్లో 2026 ఫిబ్రవరి 15న 5 రోజుల తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్గా మార్పు. ఇప్పుడు చెప్పండి, అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో, మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తూ ఉన్నాడు. చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి, కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి. చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ మాత్రం వీక్. ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం. ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ అవే గోబెల్స్ ప్రచారాలు. చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతోక వంకరే. అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా ఎందుకయ్యా అబద్ధాలు చెప్తావు, వాస్తవాలు ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా, ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబెల్స్ ప్రచారాలు, అవే అబద్ధాలు రిపీటెడ్గా. కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు. దాన్ని కరెక్ట్ చేయడానికి నువ్వు ఇటు చేయండి, అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది. అందుకనే సామెత కూడా అంటారు కుక్కతోక వంకర. చంద్రబాబు నాయుడు గారి నైజం కూడా కరెక్ట్గా అంతే. ఏ రకంగా సూపర్ 6లు, సూపర్ 7లు ఏ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి, ఏ మాదిరిగా మోసం చేసే దానికోసం ఏ మాదిరిగా వీళ్ళంతా మాఫియా ముఠా అంతా ఏ రకంగా తయారైంది అని చెప్పడానికి ఆ సూపర్ 6లు, ఆ సూపర్ 7లు వీళ్ళు చెప్పిన హామీలు. చంద్రబాబుకి ఇది తొలిసారి కాదు. హీస్ అ హ్యాబిచువల్ అఫెండర్. తొలిసారి కాదు ఇది ఇలా మోసం చేయడము, ఈ మాట చెప్పడం. తాను గెలిచిన 1919
1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ చేస్తాడు, ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రతిసారి ఇస్తాడు. ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరగొడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్యం మోసగాడు.